టిఫిన్ వండుకుందాం. ఏమేమి కావాలో చూద్దాం రండి. ఉల్లిపాయలు, టమాటాలు, పెరుగు, గరం మసాలా. ముందు ఉల్లిపాయలు పొట్టు తీసుకుందాం. ఇంకొక ఉల్లిపాయది రెండుసార్లు కడుక్కున్నాం. చికెన్కి టమాటా కోసుకుని కరివేపాకు పక్కన పెట్టుకున్నాం. మిక్సీ జార్ తీసుకొని వేసుకున్నాం. ఉల్లిపాయలు, అల్లం, ఎల్లిపాయలు. కొబ్బరి వేసుకోకూడదండి. కొబ్బరి వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ వచ్చింది. కొబ్బరి వాడకూడదు. అల్లం, ఎల్లిపాయలు, ఉల్లిపాయ ఒకటి, ఒక పచ్చిమిరపకాయ ముక్క మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టుకున్నాము. కొంచెం ఉంది, ఇంకొంచెం కొంచెం అయిపోతుంది. అరే వెళ్తున్నారే అంత లెక్క వెళ్తారు. వినపట్లేదా? మారుతుంది. పొద్దున కోసుకొచ్చి వెళ్ళేయటం పొద్దుకి ఏది ఇయ్య. అంతమంది ఎవరు పక్కన తీరే పొద్దుని అయ్యాను. కేంద్ర కాడ కోసుకొచ్చింది డొక్కా మనకరా లేవు కదా. డొక్క మానక్కడ తీసేది నిన్న మామిడికాయ తీసుకున్నాను. పొలాలు ఎన్ని కేజీలు మామిడికాయ పోతే
పక్కన పరవాణం అయిపోకొచ్చింది దగ్గర. ఈరోజు మా పెళ్ళి రోజు అని చికెన్ పలావ్ పరవాణం అండి. ఆయిల్ వేసుకుందాం చికెన్కి. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాం. వేసి మూత పెట్టేసుకుందాం. కారం వేసుకుందాం. కరగది చికెన్ మెత్తగా ఉడికితేనే బాగుంటుందండి, మెత్తగా ఉడకపోతే బాగోదు. ఉప్పు వేసుకున్నాం సరిపోయినంత. మేమైతే తక్కువే తినేది, ఎక్కువ వేసుకున్నాము, ఎక్కువ వేసుకోవచ్చు. చాలా ఉప్పు కారం తక్కువ, ఎక్కువ తినం. మాది గుంటూరు కారం కదా, మేము అసలు గుంటూరు సైడ్ వాళ్ళం కదా, గుంటూరు కదా మాది. గుంటూరు వాళ్ళు కారం ఎక్కువ, మా కారం ఘాటు. తగినంతే కారం. కారం అయిపోయిందండి, ఫ్రిడ్జ్లో తీసి స్టోర్ చేసుకోవాలి. కొంచెం చికెన్ కదా, కారం మటుకు ఎక్కువ వేసుకోవాలి. వేసుకోవడంలో కారం ఎక్కువ పడితే టేస్ట్, కారం తక్కువ ఉంటే టేస్ట్ ఉండదు. గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్న చికెన్ మసాలా, గరం మసాలా కొంచెం. ధనియాల పొడి మటుకి కంపల్సరీ మా కర్రీస్. స్మెల్ ధనియాల పొడి, గరం మసాలా వేసా, కారం వేసుకున్నా, ఉప్పు వేసుకున్నా, తిప్పుకున్నా. వాటర్ అవసరం లేదండి, కూర వాటర్ అయితే చికెన్ వాసన వచ్చింది. చికెన్లో వాటరే సరిపోద్ది. చికెన్కి ఎప్పుడైనా వాటర్ పోసి చికెన్ వండకూడదు, నీ వాసన వచ్చేసి. చికెన్ కల్లా వాటర్ తగలకూడదు, ఆయిల్తోనే కుక్ చేసుకోవాలి. ఎటు చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అది సరిపోద్ది. ఇప్పుడేగా ఉప్పు కారం వేసింది, మసాలా చికెన్ మసాలా వాడినాను. చికెన్ మసాలా ఘాటు కడుపులో మంట. మసాలాలు ఎక్కువ వాడినా మంట వస్తుంది. టేస్ట్గా ఉండాలంటే మసాలా తక్కువ వేసుకోవాలి, వాటర్ వేసుకోకూడదు. వాటర్ వేసుకుంటే టేస్ట్ రాదు.